హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నిజంగా ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అండి. మేడారం లాంగ్ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అస్సలు ఇంట్లో అస్సలు బాగాలేదు, అంత అనీజీగా ఉందన్నమాట. వచ్చి నుంచి నేను ఒక వెబ్ సిరీస్ చూడడం స్టార్ట్ చేసిన అని ముందు వీడియోలో చెప్పిన కదా, అది అయిపోయినాకనే ఈ వీడియో పెడుతున్నా. అసలు ఎడిట్ చేయడానికి టైమే లేదు. ఇంకా వీడియోలోకి వచ్చేద్దామా. వీడియోలోకి వచ్చేస్తే అసలు ముచ్చట ఏంటంటే, జాతర టైంలో అయితే జంపన్న వాగు ఫుల్ వాటర్ ఉండే. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది, చూసేసేయండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ అట్లా ఆ టయానికి అక్కడ అయితే వెళ్ళిన తర్వాత అక్కడ 1 hour 2 hours పడుకొని 5 ఆ టయానికి అట్లా స్నానాలు చేసేసుకొని గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఎత్తు బంగారం అయితే తీసుకున్నాం. మాకు మొక్కు ఉందన్నమాట. సో ఆ విధంగా ఇలానైతే చేసిర్రు. నాకు ఇంటి దగ్గర తీసుకోవడం తెలుసు, ఎందుకంటే మా అమ్మ చేసినప్పుడు చూసిన. కానీ ఇదైతే ఈసారి మేము అక్కడే తీసుకొని చేసినాం అనమాట. ఎట్లా చేయాలి ఏంటి అనేది మాకైతే ఏం తెలియదు. మా అత్తమ్మ చెప్తుంటే అయితే మేము చేస్తున్నాము. యాక్చువల్లీ ఒక్కొక్కరు ఇండివిజువల్ గా అయితే బంగారం జోకించుకోవాలంట. హన్ను చిన్న బాబు కాబట్టి అసలు వాడు అందులో కూర్చోలేదు. ఫస్ట్ కూర్చోబెట్టి తర్వాత నేను కూర్చున్నాను. ఇంకా ఇట్లా ఎత్తుకొని కూర్చున్నా. తర్వాత అలా అయితే తీసుకున్నాము. అమ్మవారికి వీళ్ళకి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు. ఎవరికి తెలిసినట్టు వాళ్ళైతే చేస్తారు. మాకు తెలిసినట్టు అయితే మేము చేసినాం అనమాట. అంటే ఇంకా తెలిసిన వాళ్ళు అలా కాదు ఇలా అని చెప్పారనమాట. అంటే అది మనకి తెలియదు కదా, సో అట్లా మాకు తెలిసినట్టయితే మేము చేసేసాం. ఇలా తీసుకున్న తర్వాతకి అమ్మవారికి ఎంబటే ఎక్కించాలంట. మాకు తెలీదు. మేము ఉన్న ప్లేస్ కి తీసుకెళ్లి అన్ని వంటలు గిట్లా చేసిన తర్వాత, నైవేద్యం గిట్లా పెట్టిన తర్వాత అప్పుడు అమ్మవారికి ఈవినింగ్ తీసుకొని వెళ్ళి సమర్పించినాం అనమాట. సో అలా చేయకూడదు ఇలా అని అన్నారు తెలిసిన వాళ్ళు. బట్ మాకు తెలిసినట్టయితే మేము చేసినాం అనమాట. వంటలు చేసేటప్పుడు నేను వీడియో తీస్తుంటే మా అత్తమ్మనైతే కూరని వీడియో తీసుకో అని అంటుంది అనమాట. ఇట్లా అంటే ముందు జరిగిన ఫంక్షన్స్ అన్ని వీడియోస్ తీసిన కదా, సో అట్లా వండేటప్పుడు వీడియో తీస్తావు కదా తీసుకో అని. కానీ ఎటైనా వెళ్తే మనకి ఆ పని అయిపోయేదాకా, మనం వెళ్ళిన పర్పస్ అయిపోయేదాకా మనసులో ఉండదు. నిజంగా అంతా అయిపోయి అమ్మవారికి మంచిగా మొక్కు చెల్లించేదాకా ఇది వీడియో తీయాలి ఇది అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడికైనా జాతరలకు వెళ్తే ఎంత హడావిడి ఉంటుందో తెలిసిందే. సో అట్లా నేను కొన్ని వీడియోస్ తీసినా కొన్ని తీయలేకపోయినా. బట్ చూస్తున్నారుగా, సో మేమైతే ఇలా చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే మొక్కు చెల్లించుకున్నాం అనమాట. సో ఇలా నాకు తెలిసినంత వరకు అయితే మా అత్తమ్మ చెప్తుంటే మేమైతే ఇలా చేసినాము. సో మీకు ఇంకా ఎలా చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతకు ముందు మేము 2 times 3 times వెళ్ళినాము. అప్పుడైతే నార్మల్ గా అమ్మ వాళ్ళ మొక్కుంటే వెళ్ళినాం అనమాట. మాకు ఎవరైనా పాప బాప పుడితే మా ఎత్తు అని చెప్పేసి మా బావ అయితే మొక్కిండంట. సో ఆ విధంగా మేమైతే ఇంకా హన్నుగాడు పుట్టింది కదా, మొక్కు చెల్లించుకోవాలని చెప్పేసి ఈసారి జాతర టైంలో వెళ్తే చాలా పబ్లిక్ ఉన్నారని చెప్పి జాతర అయిపోయినాక 2 weeks కి అయితే వెళ్ళినాం అనమాట. హన్ను కోసం అయితే చాలా మొక్కులే మొక్కినాము. ఒక్కొక్కటి మెల్లమెల్లగా మొక్కులన్నీ తీర్చుకుంటూ వస్తున్నాము. సో ఇంకా చాలానే ఉన్నాయి. బట్ హన్ను కోసం ఎన్ని మొక్కులు మొక్కినామో అది మాకే తెలుసు. అన్ని మెల్లిమెల్లిగా అయితే తీర్చుకుంటూ వస్తున్నాం. అందులో మంచిగా అమ్మవార్లను కూడా దర్శనం చేసుకున్నాం. మా మొక్కునైతే చెల్లించుకున్నాం. అంతకు ముందు అయితే అందరం కలిసి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు ఇక ఏమంటారు, కాలం మారింది, కాలంతో పాటు మనుషులు మారారు కాబట్టి సో ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్ళినాము. అట్లా ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే వెళ్ళారు. సో మేము కూడా మా ఫ్యామిలీతో వెళ్ళినాం అనమాట. అక్క వాళ్ళు, మేము, అమ్మ వాళ్ళు అంతే. ఇంకా మా సైడ్ పెద్ద ఫ్యామిలీ చుట్టాలు ఏం లేరు. మా బావ వాళ్ళ సైడ్ కూడా పెద్ద ఫ్యామిలీ చుట్టాలు ఏం లేరు. సో అందుకే మాకు ఎక్కువ ఫంక్షన్స్ అవి ఇవి కూడా ఏమి ఉండవు అనమాట. సో ఇంకా మేమైతే ఇట్లా వెళ్ళినాం అనమాట. కానీ నిజంగా వెళ్ళొచ్చాక ఇప్పుడు 2 weeks అయిపోతుంది కానీ చాలా బాగా జరిగింది దర్శనం. వెళ్ళి వచ్చినామా అన్నట్టే ఉంది తెలుసా. ఇంత కూడా అసలు అంత దూరం జర్నీ చేసినా కూడా ఏం అనిపించలేదు. చాలా బాగా అనిపించింది. నిజంగా అమ్మవార్ల మహిమనే. మా బావ అయితే చూడండి, నిజంగా అమ్మవార్లు ఇద్దరిని ఎంత ముద్దుగా మొక్కిపిస్తున్నాడో మా హన్నుతోటైతే. మా హన్ను కూడా భలే మొక్కుతున్నాడు. వాళ్ళ డాడీ ఎట్లా చెప్తే అట్లా మొక్కుతున్నాడు. దేవుడికి దండం పెట్టుకోవడం అంటే హన్నుకి చాలా ఇష్టం. ఎందుకంటే రోజు ఇంట్లో మా బావ అయితే ఏం కోరుకున్నాడో మళ్ళా తెలియదు కానీ చాలా సేఫ్ మొక్కిండు తెలుసా. నేనైతే ఆ దేవుడా ఇది అని నా బాధ చెప్పుకుంటా అంతేగాని మా బావనైతే చాలా సేపు మొక్కిండు. ఆ తర్వాత అయితే నేను వాళ్ళ పేర్లు కూడా కరెక్ట్ గా ఇట్లా తీసుకొని వచ్చాను. ఒక్కొక్క అంటే ఇట్లా గద్దెలు అని అంటారు కదా, ఇది గోవిందరాజుది, తర్వాత సారలమ్మ, సమ్మక్క, పగడిద్దరాజు 4గురివి అట్లా ఇండివిజువల్ గా అయితే మంచిగా తీసుకొని వచ్చిన. చుట్టూ కాసేపు క్యాప్చర్ చేసిన. మేము దర్శనానికి అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కాబట్టి వ్యూ అయితే
ఉండేలా ఉంది. నిజంగా అంత పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు. 2 వీక్స్ అయిపోయినా కూడా, అంటే జాతర టైంలో వెళ్ళలేని వాళ్ళందరూ తర్వాతనైతే వెళ్తున్నారు. మామూలుగా దర్శనానికి ఫ్రీనే అయిపోయింది కానీ కొంచెం మంది అయితే ఉన్నారు. ఇంకా నైట్ టైంలో అయితే 7-8 ఆ టైంకి అయితే ఇంకా అసలు ఎవరు లేరు. ఎందుకంటే మా బావ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చిండు అనమాట. సో ఆ టైంకి అయితే ఎవరు లేరంట. ఫొటోస్ కి ఇట్లా దిగినాడు, వీడియో అయితే తీయలేదు, చూపించాడు అనమాట. మీరు కూడా మళ్ళీ వస్తే బాగుండు కదా అని. కానీ పిల్లలతో ఏడైతుంది, వామ్మో వీళ్ళతో ఎటన్నా వెళ్తే వాళ్ళతోనే ఉండాలి. పిల్లలతో అయితే ఎటు వెళ్ళొద్దురా బాబు అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కరు సతాయించుడు కాదు అసలు. మా హన్ను అయితే భలే ఆడుకున్నాడు వాడికి, ఎందుకంటే అందరు ఉండాలి, అందరు ఉంటే ఆడుకుంటాడు. ఇంకా దర్శనం అయిపోయినాకనైతే అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మేము వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నాక ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళినాం. మా చిట్టి తల్లి అయితే వెళ్దాం అని అడుగుతుంది. నేను అంతటా వెళ్ళి వీడియో తీసుకొచ్చేసరికి అయితే మా వాళ్ళు తలా ఒక దిక్కు వెళ్ళిపోయినారు. ఇంకా అందరం కలిసి అయితే అక్కడి నుంచి మేము ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోయాం అనమాట. కానీ చాలా బాగా జరిగింది. ఇంతకు ముందుకి ఇప్పటికైతే కొంచెం డెవలప్ అయింది అని చెప్పొచ్చు ఇక్కడ. అంటే నేను 2 టైమ్స్ ఏమో వెళ్ళినా, కానీ అప్పుడు జరిగిన జాతరకి ఈ ఇయర్ జరిగిన జాతరకి అయితే చాలా డిఫరెన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ ఇయర్ అయితే పబ్లిక్ అయితే చాలా వచ్చినారు. అందుకనే మేము జాతర టైంలో రాలేదు, ఎందుకంటే హన్నుతో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఇంకా జాతర అయిపోయినాక అయితే వచ్చినాం. అయిపోయినాక 2 వీక్స్ కి కూడా అసలు ఇంత పబ్లిక్ ఉన్నారు, కానీ దర్శనం అయితే మంచిగా అయింది. ఇవైతే రీసెంట్ గానే కట్టినట్టున్నారు, అంటే అక్కడ ఆచారం ప్రకారం వాళ్ళవి. మేడారంకి వెళ్ళిన ప్రతి ఒక్కరైతే ఇక్కడనైతే ఫొటోస్ దిగినారు. అవి నేను రీల్స్ లలో చూసిన అనమాట. సో మేము కూడా దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం, లేదంటే ఇక్కడ ఎవరైనా పిక్ దిగి ఉంటే మాత్రం కమెంట్ చేయండి. నేను చూసినంత వరకు అయితే ఇన్స్టా రీల్స్ లలో అయితే చాలా మంది జాతర టైంలో ఇక్కడనైతే పిక్స్ దిగినారు, వీడియోస్ తీసుకున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి మేము ఉన్న దగ్గరికి అయితే వెళ్ళి కొంచెం తిన్న తర్వాత అయితే, ఏ జాతరకి వెళ్ళినా మనమైతే కంపల్సరీ గాజులు వేయించుకుంటాం కదా. సో ఇక్కడ కూడా మేమైతే తర్వాత వెళ్ళి అందరం అయితే గాజులు తీసుకున్నాము. నేనైతే కంపల్సరీ ఏ జాతరకి వెళ్ళినా బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ తీసుకుంటా. సో ఇక్కడ కూడా అందరం తీసుకున్నాం. ఇంకా నైట్ అయితే అలా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ జంపన్న వాగు దగ్గరికి వచ్చి, ఇక్కడ మా చిట్టి తల్లికి అయితే వాటర్ లో ఆడడం అంటే చాలా ఇష్టం. అసలు ఆ రోజు అయితే ఎర్లీ మార్నింగే స్నానం చేసినాం కాబట్టి సరిగా కనిపించలేదు ఆమెకి, నల్లల కింద వేసుకుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే అయితే చాలా బాగా ఆడి, పిల్లలందరూ అయితే వాటర్ లో మంచిగా ఆడుకున్నారు. ఆడడం కోసమే ఇక్కడనే కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఆడుకున్నారు. వాళ్ళతో పాటు మా చెల్లి కూడా ఎలా ఆడుతుందో చూడండి. ఇంకా అక్కడ అంతా స్నానాలు కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంకా కొంచెం ముందుకు వచ్చేసి ఇలా వంటలు చేసుకొని తినేసి అక్కడి నుంచి అయితే మంచిగా లక్నవరం అయితే బయలుదేరిపోయినాం. లక్నవరం లాంగ్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తా. ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు చాలా రాబోతున్నాయి.